క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, లెక్సియో దివీన పరిశుద్ధ గ్రంథ పరమార్థము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వారి యొక్క సహాయాన్ని అందిస్తున్నటువంటి సహోదరుడు బాలశౌరి గారికి, అదేవిధంగా సిస్టర్ జ్యోతిష గారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ఈనాడు మనము సామాన్య కాల 17వ ఆదివారపు సువిశేష పఠనాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మొదటి భాగము దేవుని యొక్క వాక్యమును పఠించటము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచి ఉంచి సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము అన్ని ముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దాని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వారిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందును జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరిచి అగ్నిగుండంలో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుతూ పండ్లు కొరకు కుందురు. వీరిని అన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యంనకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారం నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చి ఇంటి యజమానిని పోలి ఉన్నాడు అనను. ఇప్పుడు రెండవ భాగము వాక్యమును ధ్యానించటము. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్నము మత్తయి సువార్త 13వ అధ్యాయం నుంచి తీసుకొనబడింది. క్రీస్తు ప్రభువు అనేకమైనటువంటి విషయాలు, మరీ ముఖ్యంగా పరలోక రాజ్యమునకు సంబంధించిన విషయాలను ఉపమాన రూపంలో బోధిస్తూ ఉన్నారు. ఈనాడు మనం చదివినటువంటి యొక్క సువిశేష పట్నంలో క్రీస్తు ప్రభువు 3 ఉపమానాలను బోధించారు. పరలోక రాజ్యమును మొట్టమొదటిగా భూమిలో దాచబడినటువంటి ధనముతో ప్రభు పోల్చారు. ఆనాటి కాలంలో ప్రజలు, బ్యాంకులు లేవు, అదేవిధముగా దొంగలు ఉండేటువంటి వారు. ఆ దొంగల నుండి వారి యొక్క సంపదను కాపాడుకోవటానికి వారి దగ్గర ఉన్నటువంటి బంగారం కావచ్చు, వెండి కావచ్చు, నాణెములు కావచ్చు, సంపదలు వారు ఒక కుండీలో పెట్టి భూమిని తవ్వి దానిలో దాచిపెట్టేటువంటి వారు. మత్తయి సువార్తలోనే మనకు ఒక సంఘటన ఉంది. ఒక యజమానుడు దూర ప్రాంతానికి పోతూ ఉంటూ 3 సేవకులను పిలిచి ఒకనికి 5 లక్షల వరహాలను, మరి ఒకనికి 2 లక్షల వరహాలను, మరి ఒకనికి 1 లక్ష వరహాలను ఇచ్చాడు. ఈ 5 లక్షల వరహాలను పొందినటువంటి వారు కష్టపడి మరి యొక్క 5 లక్షలు సంపాదించాడు. అదేవిధంగా 2 లక్షలు పొందినటువంటి వ్యక్తి కూడా కష్టపడి మరి 2 లక్షలను సంపాదించాడు. 1 లక్ష వరహాలను పొందినటువంటి వాడు ఏం చేశాడు అంటే, అతడు భూమిని తవ్వి ఆ భూమిలో తనకిచ్చినటువంటి ఈ 1 లక్ష వరహాలను దాచిపెట్టాడు. అంటే చూడండి, ఆనాటి కాలంలో ప్రజలు సంపదలను భూమిలో దాచిపెట్టేటువంటి ఆ యొక్క అలవాటు ఉంది. ఒక వ్యక్తి ఈ విధంగా దాచబడినటువంటి సంపదను కనుగొన్నాడు. కనుగొని తన దగ్గర ఉన్నటువంటి అన్నింటినీ కూడా అమ్మివేసి ఆ ధనము ఏ పొలములో అయితే ఉందో ఆ పొలాన్ని వెచ్చించాడు. ఇది మనము ప్రథమంగా చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యము దాచబడినటువంటి ధనముతో ఉంది. అందరికి అది కనపడదు.
క్రీస్తు ప్రభు గత వారంలో బోధించినటువంటి ఉపమానంలో పరలోక రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చారు. ఆవగింజ కూడా చూడటానికి అంత కనపడదు. పరలోక రాజ్యము కూడా అందరికీ కనపడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దాచబడినటువంటి ధనంలాగానే ఉంటుంది. కేవలము కొద్దిమంది మాత్రమే దానిని కనుగొంటారు. తనకున్నది మొత్తం అమ్మి నిధిని వెతుకుతున్నాడని చెప్పి ఉన్నారు కదా. దాన్ని బట్టి తనకున్నది మొత్తం అమ్మారు అంటే అది దేని సూచిస్తుంది? మత్తయి సువార్తలోనే 19వ అధ్యాయంలో ఒక యువకుడు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారు. వచ్చి, ప్రభువా, పరలోక రాజ్యాన్ని పొందాలి అంటే నేనేం చేయాలి అని అడిగినప్పుడు క్రీస్తు ప్రభు చెప్తారు, 10 ఆజ్ఞలను పాటించు. ప్రభువా, నేను పాటిస్తూనే ఉన్నాను. ప్రభు అంటారు, సరే, నీవు పరిపూర్ణుడవు కాగోరినచ్చో నీ ఆస్తి అమ్మి పేదలకు దానం చేసి వచ్చి నన్ను వెంబడించు అంటారు. పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే, పరిపూర్ణుడవు కావాలి అంటే నీ ఆస్తిని అంతటినీ కూడా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వచ్చి వెంబడించంటారు. ఇక్కడ ఈ వ్యక్తి ఆ పొలములో తను కనుగొనేటువంటి ఈ యొక్క ధనమును వెచ్చించటం కోసము తన దగ్గర ఉన్నటువంటి మిగతావన్నీ కూడా అమ్మి ఆ పొలమును వెచ్చించాడు. అంటే ఈ ధనవంతుడు పరలోక రాజ్యాన్ని పొందాలనుకున్నాడు, కానీ తన దగ్గరున్న సంపదలన్నీ కూడా వెచ్చించలేకపోయాడు, అమ్మలేకపోయాడు. ఎందుకంటే అతడు పరలోక రాజ్యం కన్నా ఎక్కువగా ధనమునే ప్రేమించాడు. పునీత పౌలు గారి జీవితంలో మనకు ఒక సంఘటన ఉంది. సాక్షాత్తు పౌలు గారు చెప్తారు. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 7వ వచనము 8వ వచనంలో అంటారు, నేను లాభకరముగా భావించినవన్నీ కూడా క్రీస్తు కొరకై, క్రీస్తు ప్రభుని యొక్క జ్ఞానము కొరకై నేను నష్టముగా భావిస్తూ ఉన్నాను. చదువుదాం ఆ వాక్యాన్ని. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 7వ వచనము మరియు 8వ వచనము. కానీ నేను లాభంగా లెక్కించుకొనదగిన వాన్ని అన్నింటినీ క్రీస్తు కొరకై నష్టంగా లెక్కించుకొనుచున్నాను. వానిని మాత్రమే కాక అంతకంటే అధికమైన విలువగల దానికై, అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తు ప్రభుని కొరకై, ఆయన జ్ఞానమును పొందుట కొరకై సమస్తమును నష్టముగా భావిస్తూ ఉన్నాను. ఒకప్పుడు నా జీవితంలో కొన్ని విలువైనటువంటి వాటివిగా నేను భావించాను, వాటికి నేను ప్రాధాన్యతనిచ్చాను. కానీ ఇప్పుడు నేను క్రీస్తు ప్రభుని కనుగొన్నాను. ఆ క్రీస్తు ప్రభుని కొరకై, ఆయన యొక్క జ్ఞానము కొరకై ఈ లోకంలో అన్నీ కూడా నాకు నష్టము. అంటే చూడండి, పౌలు గారి యొక్క జీవితంలో క్రీస్తు ప్రభువును ఒకవైపు ఉంచితే ఈ లోకంలో ఏవి కూడా ఆ క్రీస్తు ప్రభునితో సరితూగవు అనేటువంటి విషయాన్ని పౌలు గారు తెలియచేస్తున్నారు. ఈనాడు మనం చదివినటువంటి యొక్క ఉపమానంలో కూడా ఆ వ్యక్తి ఆ పొలములో ఆ దాచబడినటువంటి ధనమును కనుగొన్న తర్వాత అది ఆయన యొక్క జీవితంలో ప్రథమము. ఆ పరలోక రాజ్యం అనేది తన జీవితంలో ప్రథమము. ఆ పరలోక రాజ్యాన్ని పొందటానికి ఆయన ఈ లోకంలో అన్నీ కూడా త్యాగము చేయటానికి సిద్ధముగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఈనాడు చదివినటువంటి ఆ సువిశేష పట్టణంలో ఆ ఉపమానంలో ప్రభు ఇంకొక మాట కూడా చెప్తున్నారు. ఆ వ్యక్తి దాన్ని కనుగొన్న తర్వాత సంతోషముతో వెళ్ళి తనకున్నదంతయు అమ్మి సంతోషంతో వెళ్ళాడు. తనకున్నదంతయు కూడా అమ్మి దాన్ని కొన్నాడు. అంటే చూడండి, ఆ వ్యక్తికి ఆ పొలంలో ధనము చాలా చాలా ముఖ్యము, ఇక ఏది కూడా దానితో సరితూగదు అనేటువంటి విషయాన్ని గ్రహించాడు. అందుకనే సంతోషంతో వెళ్ళాడు, తనకున్నదంతయు కూడా ఇచ్చేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. ఈ ధనవంతుడు ఆ పని చేయలేకపోయాడు. సో 19వ అధ్యాయంలో ప్రభువు ఆ ధనవంతుడు వెళ్ళిపోయిన తర్వాత
అంటారు, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని చెప్తారు. ఈ మాటలు విన్న తర్వాత శిష్యులు అంటారు, ప్రభువా, మరి ముఖ్యంగా పేతురు అంటారు, ప్రభువా, మేము సమస్తాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని అనుసరిస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి ఏ విధంగా అయితే సమస్తాన్ని అమ్మి ఆ పొలమును, ఆ పరలోక రాజ్యమును పొందుకున్నాడో అలానే శిష్యుల యొక్క జీవితాలు కూడా ఉన్నాయి. శిష్యులు సమస్తాన్ని త్యజించి క్రీస్తు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తున్నటువంటి సమయంలో పేతురు అంటాడు, ప్రభువా, మేము సమస్తాన్ని వదిలిపెట్టి మేము అనుసరిస్తూ ఉన్నాం, మరి మాకు ఏంటి అని పేతురు గారు క్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తారు. అప్పుడు క్రీస్తు ప్రభు చెప్తారు, పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనము మీద ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను కానీ, సోదరులను కానీ, తండ్రిని కానీ, తల్లిని కానీ, బిడ్డలను కానీ, భూములను కానీ త్యజించిన ప్రతివాడు 100 అంతలు పొంది నిత్య జీవితమునకు వారసుడగును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులు సమస్తాన్ని త్యజించారు ఆ పరలోక రాజ్యము కొరకు. ప్రభు చెప్పారు, మీరు త్యజించారు, మీకు నిత్య జీవితం అనేది ఉంటూ ఉంది అని చెప్పారు. ఇది ఈనాటి మొదటి ఉపమానంలో మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇప్పుడు కొంత సమయము విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుదాం. రెండవ ఉపమానము, పరలోక రాజ్యము ఆనిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు ముత్యమును కనుగొని తనకున్నదంతయు కూడా అమ్మి దాన్ని పొందుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 ఉపమానాలు కూడా సుమారుగా ఒకే భావాన్ని మనకు ఇస్తూ ఉన్నాయి. పరలోక రాజ్యము ఒకవైపున ఈ లోకములో ఉన్నటువంటి ధన వ్యామోహములు కావచ్చు, వేరే వేరే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు అవన్నీ కూడా ఒకవైపున. పరలోక రాజ్యము పొందుకోవాలి అంటే వీటినన్నిటినీ కూడా మనము తీసివేసుకోగలం. ఎందుకంటే పరలోక రాజ్యం అనేది వీటన్నిటికన్నా ఎంతో విలువైనది, గొప్పదైనది, మేలైనది అనేటువంటి విషయాన్ని మనకు ఈనాటి ఈ 2 ఉపమానాలు తెలియచేస్తున్నాయి. మనము చదివినటువంటి వాక్యంలో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో పోయిన వారం మనం చదివాం. కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడతాయి, ఆ విత్తనాలు ఎదుగుతాయి, కానీ ముండ్ల పొదలు ఆ ఎదిగినటువంటి ఆ మొక్కలను అణిచివేస్తాయి. ఎందుకు అంటే ఆ ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనములు ఏ విధంగా ఉంటాయి అంటే ఐహిక విచారము, ధన వ్యామోహము దానిని అణచివేయును. వారిలో పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి అనేటువంటి ఆశ ఉంటుంది. కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయంలో ఐహిక విచారము ఈ లోక సంబంధమైనటువంటిది, ధన వ్యామోహము ఈ లోక సంబంధమైనటువంటిది, ఇవన్నీ కూడా అతనిలో ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యముకు సంబంధించినటువంటి కోరికను అవి అణచివేస్తూ ఉంటాయి. ధనవంతుడు త్యాగం చేయలేకపోయాడు, సంతోషముగా అమ్మివేసి ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోలేకపోయాడు. కానీ శిష్యులు సమస్తమును త్యజించి వారు క్రీస్తు ప్రభును వారు అనుసరిస్తూ ఉన్నారు. మనం కూడా మన యొక్క సత్య తిరుసభలో ఎంతోమంది పునీతులు వారి యొక్క జీవితంలో ఒకానొకప్పుడు విలువైనటువంటిగా భావించినటువంటి వాటన్నిటినీ వారు పక్కన పెట్టి ప్రభును అనుసరించారు.
పునీత అసిసీపుర ఫ్రాన్సిస్ వారు కావచ్చు, పునీత లయోలాపురి ఇన్యాసి వారు కావచ్చు. ఎంతోమంది ఒకానొక సమయంలో వారి జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటివి చాలా ముఖ్యముగా గొప్పవిగా భావించారు. కానీ ఎప్పుడైతే వారు క్రీస్తు ప్రభును కనుగొన్నారో వాటినన్నిటినీ కూడా త్యజించి క్రీస్తు ప్రభుని కొరకై, ఆ పరలోక రాజ్యము కొరకై వాటిని ఆనందముతో సంతోషముతో ఇచ్చివేశారు. ఇది ఈనాటి ఈ 2 ఉపమానాలు కూడా మనకు తెలియచేస్తున్నాయి. 3వ ఉపమానాన్ని మనం గమనించినట్లయితే మంచి చేపలు, చెడ్డ చేపలు. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. సుమారుగా గలిలియా సరస్సులో 20 రకాల చేపలు ఉంటాయి. ఈ 20 రకాల చేపల్లో కొన్ని చేపలు తినేటువంటివి, కొన్ని చేపలు తినలేనటువంటివి. ఎందుకు అంటే లేవియ కాండము 11వ అధ్యాయంలో ప్రభువు ఒక మాట చెప్తున్నారు. నీటిలోని ప్రాణుల గురించి చెప్తున్నప్పుడు జల జంతువులలో పొలుసులు రెక్కలు గల వానిని మీరు భుజించవచ్చును. అవి నదులలో కానీ సముద్రంలో కానీ జీవించుచుండవచ్చును. కానీ జల జంతువులలో రెక్కలు పొలుసులు లేని వారిని మీరు భుజింపరాదు. అంటే కొన్ని చేపలను వారు మంచివిగా, కొన్ని చేపలను వారు చెడ్డవిగా గుర్తిస్తున్నారు ఆనాటి సమాజంలో. ఆ వలలో పడినటువంటి చేపలన్నీ కూడా వాళ్ళు భుజించేటువంటి వారు కాదు. ఆ వలలో మంచి చేపలు ఉండేవి, చెడ్డ చేపలు కూడా ఉండేవి. అయితే 48వ వచనం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 48వ వచనంలో, వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి, వల నిండేంత వరకు కూడా ఆ వలను అంతే ఉంచుతారు. ఆ వల నిండేంత వరకు కూడా. ఈ నిండేంత వరకు అనేటువంటి ఈ మాటను మనం ధ్యానించినప్పుడు మనకు ఇంకొక ఉపమానం గుర్తొస్తుంది. గోధుమలు కలుపు గింజలు. గోధుమలు కలుపు గింజల ఉపమానంలో కూడా యజమానుడు కోత కాలం వరకు ఎదురు చూస్తాడు. ఆ కలుపు గింజలను వెంటనే తీసివేయనివ్వడు. చివరి వరకు, కోత కాలం వరకు వేచి ఉంటాడు. ఆ కోతకాల సమయంలో ఆ కలుపు మొక్కలను తీసి అగ్నిలో పడవేస్తారు. ఈ గోధుమలను గిడ్డంగుల్లో భద్రం చేస్తారు. ఇక్కడ కూడా వల నిండేంత వరకు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఆ వల నిండినప్పుడు దాన్ని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికి రాని వానిని పారవేయుదురు. అంటే ఈ ఉపమానము అంత్యకాలము గురించి, తీర్పు దినం గురించి మనకు బోధిస్తుంది. తీర్పు దిన సమయంలో ఏం జరుగుతూ ఉంది అంటే నీతిమంతులకు పరలోక రాజ్యము, దుష్టులకు నరకాగ్ని అనేటువంటి గొప్ప విషయాన్ని బోధిస్తూ ఉంది. మన యొక్క జీవితాల్లో మనం అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాం. నేను ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నాను, నేను ఎంత నీతివంతముగా జీవిస్తున్నాను, మరి నాకేంటి ఉపయోగము? నా ప్రక్కన ఉన్నటువంటి వారు అన్యాయముతో అక్రమాలతో ధనమును సంపాదించుకుంటూ ఉన్నారు, కానీ నేను నీతివంతంగా జీవించటం వల్ల నేను ఎటువంటి ధనమును కూడబెట్టుకోలేకపోతున్నాను, సంతోషం ఉండలేకపోతున్నాను అనేటువంటి నిరాశ నిస్పృహలకు లోనయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఏ విధముగా అయితే ఓర్పుతో సహనముతో తీర్పు దినం వరకు వేచి ఉంటున్నారో అటువంటి ఓర్పు సహనము మనలో ఉండాలి. అది ఈనాటి ఈ 3వ ఉపమానంలో ప్రభు తెలియచేస్తున్నారు. ఇప్పుడు 3వ భాగము ప్రార్థన. ప్రభువా, నా జీవితంలో ఈ వాక్యం ద్వారా నాకు ఒక ప్రేరణ లాంటివి కలిగినది. ఎందుకంటే జీవితంలో ఎన్నో తప్పులు ఒప్పులు చేస్తుంటాము. ఎక్కువ ధన ఆశ కోసమే మేము వెతుకులాడుతుంటాము. కానీ ఈ విలువైన వాక్యం ద్వారా నేను తెలుసుకున్న విశేషం ఏమిటంటే ధనము కాదు ముఖ్యము, దేవుని ప్రేమ, దేవుని తెలుసుకోవడమే ముఖ్యం అనే వాక్యం ద్వారా ఫాదర్ బోధించిన దాని ద్వారా నేను తెలుసుకుని ఉన్నాను.
దీన్ని అనుసరించుటకు నాకు మీ కృపావరములు దయచేయాలని మిమ్మల్ని వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. 4వ భాగము, మనం వినినటువంటి వాక్యమును మన యొక్క జీవితానికి అన్వయించుకోవటము. ఈ లోకంలో ప్రజలు సంపదల కోసం, ఆస్తి కోసం, ధనం కోసం, దానికోసమై పరుగులు పెడుతూ ఉంటారు. కానీ ఈ వాక్యం విన్న తర్వాత దానికన్నా ముందు మనం పరలోక రాజ్యాన్ని వెతకాలి, అదే విలువైనది అనే ఈ యొక్క వచనం ద్వారా గ్రహించగలిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమునంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోతే ఏం ప్రయోజనమని ప్రభు తెలియచేశారు. పరలోక రాజ్యమును సంపాదించుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. దానికి మించినటువంటిది ఏది కూడా లేదు. ఈ లోకంలో ఏది కూడా ఆ పరలోక రాజ్యంతో సరితూగదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ లోక ఆశలు కావచ్చు, వ్యామోహములు కావచ్చు, సంపాదన కావచ్చు, బంధుత్వం కావచ్చు, ఏది కూడా పరలోక రాజ్యంతో సరితూగదు అనే విషయాన్ని ప్రభు తెలియచేశారు. అయితే చాలాసార్లు మనము ఆ విలువైనటువంటి దాచబడినటువంటి ధనమును కోల్పోతూ ఉంటాం. ఆ విలువైనటువంటి ముత్యమును కోల్పోతూ ఉంటాం. దేనికంటే ఈ లోక సంబంధమైనటువంటివి, ధన వ్యామోహములు కావచ్చు, శారీరక వ్యామోహములు కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, వీటి కొరకు మనం ప్రాకులాడుతూ ఉంటాం. వీటి కొరకు కొన్నిసార్లు దేవుణ్ణి ధిక్కరిస్తూ ఉంటాం, దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరిస్తూ ఉంటాం. వీటిని ఎక్కువగా మన జీవితాల్లో పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఈనాడు మనం వినేటువంటి యొక్క వాక్యం అనేది మన జీవితాలలో కేంద్ర బిందువుగా పరలోక రాజ్యం ఉండాలి, ప్రభు ఉండాలి, ఆ ప్రభుని యొక్క దీవెన మన జీవితంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని బోధిస్తూ ఉన్నాయి. పౌలు గారు సైతం చెప్తూ ఉన్నారు, ఒకానొకప్పుడు నేను ముఖ్యముగా విలువైనవిగా భావించినవన్నీ కూడా ఇప్పుడు నేను చెత్తగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే క్రీస్తు ప్రభు నేను కనుగొన్నాను. క్రీస్తు ప్రభుని జ్ఞానము కొరకై ఏది కూడా నాకు ముఖ్యము కాదు అంటున్నారు. అటువంటి జ్ఞానముతో మనమందరం కూడా జీవించగలిగినప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు అభివృద్ధి చెందుతాయి, ఆధ్యాత్మికంగా బలపడతాయి. మనమందరం కూడా ఆ పరలోక రాజ్యములో భాగస్థులుగా జీవిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషపట్నము మనకు మన యొక్క జీవితాలలో పరలోక రాజ్యం అనేది ప్రథమము అనేటువంటి విషయాన్ని బోధిస్తూ ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు అంటున్నారు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నీయు మీకు అనుగ్రహింపబడును. కాబట్టి అటువంటి కృపను మనందరికీ కూడా దయచేయమని ప్రార్థించుదాం. ఇప్పుడు చివరి ఆశీర్వాదము, ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనందరను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. వచ్చే వారము సామాన్య కాల 18వ ఆదివారము ఆనాటి సువిశేష పట్టణాన్ని తరువాయి భాగంలో ధ్యానించుదాం. అప్పటి వరకు సెలవు.